ఇక్కడ ఏంటిది ఇక ఈటల బండి సంజయ్కి అమిత్ షా క్లాస్, కలిసి నడవకపోతే సహించేది లేదని వార్నింగ్. అంటే రోజు వాకింగ్ చేయరు, రోజు వాకింగ్ చేయరు, అలవాటు అవుతుంది. ఇద్దరు కలిసి నడతా అంటే రోజు వాకింగ్ అలవాటు అవుతుంది. పోయేటప్పుడు అన్న ఎంత ఏజ్ పడ్డది అంటే నాకు 50 దాటినాయి అని బండి సంజయ్ అంటారు. నీకెంత పడ్డా నాకు 60 దాటినాయి, ఆల్రెడీ పింఛన్ వయసు వచ్చింది కానీ ఇంకా రాజకీయాలనే ఉంటున్నా, ఇంకా దోసుక తినాలని ఈటల రాజేందర్ అంటాడు. కాబట్టి రోజు ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేయండి కేబీఆర్ పార్కులో. మీ మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు సమసిపోతాయి. ఎందుకంటే ఏ ఏజ్ పెరుగుతుంది కదన్న, రేపో మాపో కాటికి పోతాం మనం, ఎందుకు ఈ రాజకీయ గొడవలు, అవసరమైతే ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం, కలిసి పని చేసుకుందాం అని ఒక స్నేహం పెరుగుతుంది. ఎడమొఖంగా పెడమొఖంగా ఉంచే ఏడ స్నేహం పెరుగుతుంది. అందుకే అమిత్ షా కూడా మంచి మంచి మాట అన్నాడు, కలిసి నడవండి అన్నాడు. అన్నట్టు వాకింగ్ చేయమని చెప్పలేదు కానీ కలిసి నడవండి అంటే ఇద్దరు ఒకటే ఆలోచనతోటి ఉండాలి అని చెప్తాను. అది వాళ్ళ వల్ల కాదు. ఈయనేమో రెబల్ స్టారే ఈటల రాజేందర్, ఎర్ర జెండా పార్టీ నుండి వచ్చినోడేమో ఈటల రాజేందర్. ఎర్ర జెండా పార్టీ వదిలేయగానే మళ్ళీ గులాబీ జెండా ఎందుకునే, ఈ గులాబీ జెండా కూడా మళ్ళా ఉద్యమ పార్టీయేనే, ఎప్పుడు ప్రజా ఉద్యమాలు చేసుకుంటూనే ఉండే. ఇక మీదేంటిది ప్రజా ఉద్యమాలు లేదు, ఓన్లీ ఒక్కటే రబ్బాయి మనది, జై హిందుత్వం, జై శ్రీరామ్. ఈ రెండు మాటలు అంటే చాలు. ఆ రెండు మాటలకు ఎవడు అట్రాక్ట్ అవుతాడో గవాడే మనోడు. ఇక కానోడు మంజోడేవాడు. ఏమనాలి వాడిని, కలికిస్తాన్ అనాలి, పాకిస్తాన్ అనాలి, ఎడారి మతమోడు అనాలి. ఇట్లా మనం ఎగ్గులు పెట్టుకుంటా పోవాలరా. ఏదో ఒకరోజు వాడు నన్ను మానసికంగా వీళ్ళు ఇబ్బంది పెడతానని వాడే మనవైపోతాడు అనేది బీజేపీ వాదం. ఆ ఇద్దరికి పడది, అస్సలే పడదు వాళ్ళిద్దరికి. నువ్వు ఇంకెన్ని కథలు చేయి వాళ్ళిద్దరికి పడదు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించాం. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకునుడేంది, ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం తప్పదు. ఇదే చివరి హెచ్చరిక, రిపీట్ అయితే చర్యలు తీసుకుంటాం. కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని సూచన. అయినా ఈటల ఒక్కరే మీడియా ముందుకు, వాళ్ళు రారు. నీ మాటను ఎవరు దేకుతారా మోడీ అమిత్ షా, వాళ్ళేనా వినేది? వాళ్ళు అస్సలే రారు, వాళ్ళు నేను దేకనే దేకరు, నీ మాటే లెక్క చేయరు. అవసరమైతే ఈటల రాజేందర్ చూసి కాంగ్రెస్ కు మారుతాడు, ఆ పని కూడా చేస్తాడు. నువ్వేందో వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చుడు కాదు, వాళ్ళే మీ పార్టీని ఇంకా బొంద పెట్టే పని చేస్తారు చూడు.